హాయ్ అండి. నేను మీ కవిత వీరన్న. మీరు చూస్తుంది కవిత వ్లాగ్స్. ఈరోజైతే చుక్కకూర పల్లీల పచ్చడి చూద్దామండి. ముందుగా చుక్కకూరనంతా బాగా కడుక్కొని నీళ్ళు ఆరేటట్లు వడబెట్టుకోవాలండి. ఆ తర్వాత ఒక గిన్నెలో కావాల్సినన్ని పల్లీలు ఉంచుకొని వీటిని బాగా వేంపుకొని మిక్సీ గిన్నెలో వేసుకోవాలండి. అదే గిన్నెలో కొంచెం ఆయిల్ పోసి మనకు కావాల్సినన్ని పచ్చిమిర్చి వేసి వీటిని బాగా వేంపుకొని అదే మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. ముందుగా కడిగి పెట్టుకున్న చుక్కకూరను తీసుకొని అదే ఆయిల్లో సిమ్లో పెట్టి బాగా వేంపుకోవాలండి. అది కొంచెం వేడెక్కుడుతోటే అంతా దగ్గర పడుతుంది. ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకొని దాన్ని ముక్కలు ముక్కలు చేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకోవాలండి. ఇంతలోపు మన చుక్కకూర అయితే అందులో నుంచి వాటర్ బయటకు వస్తుందండి. ఆ వాటర్ అంతా వెనికేరాక మళ్ళీ ఉంచుకోవాలి. అలా ఉడుకుతున్న సమయంలోనే కావాల్సినంత ఉప్పు వేసి బాగా కలుపుకొని అది దగ్గర పడేరాక స్టవ్ ఆఫ్ చేసుకోకుండా ఉంచుకోవాలండి. అదంతా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 నిమిషాలు చల్లారనియాలి. అలా చల్లారిన దాన్ని మిక్సీ గిన్నెలో వేసుకొని బబ్బురు అంటే స్మూత్గా పట్టద్దండి, కొంచెం కచ్చపచ్చగా దంచుకుంటే చుక్కకూర పచ్చడి రెడీ.